ఇది ఓ సాధారణ ఓదార్పు కాదు. నీ మనసుకు ఇచ్చే మాటలు చెప్పడానికి నేను రాలేదు. నిన్ను మేల్కొల్పడానికి వచ్చాను. నిజం చెప్పాలి అంటే నువ్వు చాలా రోజులుగా ఒక అబద్ధంలో బ్రతుకుతున్నావు. అది ఏమిటంటే నేను ప్రయత్నిస్తున్నాను అనే అబద్ధం. శ్రీకృష్ణుడు ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాడు. ప్రయత్నం చేస్తున్నావా? లేక నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావా? నువ్వు దేవుడిని నమ్ముతున్నావు అవును. కానీ నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకున్నావా? నువ్వు ప్రార్థనలు చేస్తావు కానీ ప్రార్థన అయిపోయాక మళ్ళీ అదే భయం, అదే అలసత్వం, అదే తప్పుడు నిర్ణయాలు. ఇక్కడ సమస్య ఉంది. శ్రీకృష్ణుడు అంటున్నాడు, నువ్వు బాధలో ఉన్నావని కాదు, బాధలో ఉండటం నీకు అలవాటైపోయింది. నిజం కఠినంగా ఉంటుంది కానీ విను. నువ్వు బాధపడుతున్నావు ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడుతున్నావు. బాధ్యత తీసుకుంటే ఓడిపోదానేమో అనుకుంటున్నావు. మారిపోతే జనాలు ఏమనుకుంటారో అని భయపడుతున్నావు. ఇది భక్తి కాదు, ఇది పిరికితనం. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి ఏం చెప్పాడో తెలుసా? నీ కన్నీళ్ళు నాకు అవసరం లేదు, నీ ధైర్యం కావాలి. ఈరోజు కూడా అదే మాట నువ్వు అడుగుతున్నావు. కృష్ణ, నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? కృష్ణుడు సమాధానిస్తున్నాడు నీకు. నువ్వు సౌకర్యాన్ని వదిలే రోజే ఒక విషయం గమనించు. నువ్వు మారకుండా దేవుడు మార్చేస్తాడని ఆశిస్తున్నావు. అది జరగదు, ఎప్పటికీ జరగదు. దేవుడు సహాయం చేస్తాడు నడుస్తున్న వాడికి, పోరాడుతున్న వాడికి, నిజాయితీగా ప్రయత్నిస్తున్న వాడికి. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఆలస్యం చేస్తావు, రేపు చూద్దామంటావు, ఇంకో వీడియో చేస్తే ప్రేరణ వస్తుంది అనుకుంటావు. అవన్నీ తప్పించుకోవడమే. శ్రీకృష్ణుడు ఈరోజు నిన్ను చెప్తున్న కఠినమైన సత్యం ఇదే. నీ జీవితానికి శత్రువు ఎవడో కాదు, నువ్వే. అవును, నీ భయమే, నీ అలసత్వమే, నీ నెగిటివిటీ ఆలోచనలే. ఇప్పుడు ఒక ప్రశ్న నిజాయితీగా నీకే నువ్వు అడుగు. నన్ను వెనక్కి లాగుతున్న ఒక్క అలవాటు ఏది? నేను రోజు తప్పించుకున్న బాధ్యత ఏది? అది గుర్తొచ్చింది కదా, అదే నీ పరీక్ష. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అది వదిలే వరకు నువ్వు ఎంత జపం చేసినా, ఎంత పూజ చేసినా ఫలితం రాదు. ఈరోజు నీ దగ్గర 2 మార్గాలున్నాయి. ఒకటి, మళ్ళీ ఈ వీడియోని ఒక మంచి మాటల విని మర్చిపోవడం, లేదంటే ఒక నిర్ణయం తీసుకోవడం. నాకు గొప్ప వాగ్దానాలు వద్దు, నాకు డ్రామా అవసరం లేదు. ఒక చిన్న ధైర్యం చాలు. ఈరోజే, ఇప్పుడే, అప్పుడే శ్రీకృష్ణుడు నీతో నడుస్తాడు. లేకపోతే నువ్వు వినే ప్రతి కృష్ణ సందేశం నీ మనసుకు మాత్రమే వినిపిస్తుంది, నీ జీవితానికి కాదు. నీ పని చెయ్యి, ఫలితం మీద పిచ్చి వదిలేయి, నేను చూసుకుంటా. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మాత్రం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.